జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ కి కేవలం దాచుకోవడం మాత్రమే తెలుసని, ఆయన ఇకనైనా తన సైకో ఆలోచనలు మానేయాలని హితవు పలికారు. వైసీపీ గుర్తు ఫ్యాన్ కాదని, అది నరకడానికి పనికొచ్చే గొడ్డలిగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. ఆయన అక్రమ ఆస్తుల కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవరాజకీయాలు కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి మరి ఎలక్షన్లో తాను ముఖ్యమంత్రి కావాలి, గత్యంతరం లేదు అని చెప్పి సొంత బాబాయిని గొడ్డలతో రపర్రపా నరకటం, మరి ఆ గొడ్డల పోటుని గుండుపోటుగా చిత్రీకరించటం, అదేవిధంగా మరి మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక దళిత బిడ్డని ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడో చూసాం. అంతేకాకుండా మరి మరో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్, ఇలాంటి బీసీ బిడ్డలు దళిత మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు గిఫ్ట్గా ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒక్కటే, శివుని ఆజ్ఞ లేనిదే చీము కూడా కుట్టదనేది ఒక సామెత ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి దస్తగిరి బలైపోయాడు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో ఇంకా చాలా మీరు ఒక విషనాగు పడక కింద ఉన్నారు. మీ సింబల్ ఇప్పుడు ఫ్యాన్ కాదు, అదే ఫ్యాను గొడ్డలుగా మారుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి కుర్చీ కోసం, ఆస్తుల కోసం తన సొంత వారినైనా బలి తీసుకుంటున్నాడన్న విషయం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ హత్య వెనక, హత్య జరిగిన తర్వాత మరి వారింట్లో మరి అధికారులు పరిశీలిస్తే ఎన్ని వందల కోట్ల అక్రమ ఆస్తులు దొరికాయో మనందరం చూసాం. మరి సుమారుగా ఇది ఇంకా 100 కోట్ల దాకా మరి ఆస్తులు కూడా దొరికాయి. ఆ ఆస్తులు కూడా ఎవరు అనేది ప్రత్యక్షంగా మరి అందరికీ చూపించాం. మేము తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది. అసలు దస్తగిరి వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నేను తెలియజేసేది ఒక్కటే, మరి ఈరోజు హత్యకు గురైన దస్తగిరి భార్య రమణమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంది. మేము ఎంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేయమంటే, ఏం అరాచకం చేయమంటే అరాచకం చేశాం. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి మేము దోచిపెడితే ఆ జగన్మోహన్ రెడ్డి నా భర్త శవాన్ని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇలాంటి నీచుడా ఈ జగన్మోహన్ రెడ్డి గారని ఆమె ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో మనం చూసాం. మహిళలు పసుపు కుంకాలతో ఆడుకోవడం మీకు అలవాటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో సౌభాగ్యమ్మ, మీ పిన్నమ్మ సౌభాగ్యమ్మ గారి సౌభాగ్యాన్ని తీసేశారు. ఈరోజు పెద్ద దస్తగిరి భార్య సౌభాగ్యాన్ని తీసేశారు. మరి ఇలా మహిళ జీవితాలతో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు. మీ సైకో ఆలోచనలు మానేయాలి. సైకో ఆలోచనలు మానేస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరు ఏదైతే దోచుకున్నారో మీరు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీ, ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మేము తెలియజేసేది ఒక్కటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే ప్రాంతాల మధ్య, కులాల మధ్య శవరాజకీయాలు చేస్తూ ఉంటారు. గతంలో మనం చూసాం శవరాజకీయాలు ఆయన చూడడం, ఆ శవరాజకీయాలు చేయడానికి వచ్చినప్పుడు వారి కారు కిందే సింగయ్య చనిపోవడం మనం అందరం చూసాం. మరి ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే కడప జిల్లాలో ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించలేదు? మామూలుగానే శవ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కదా. తండ్రి గారు శవం పెట్టుకొని రాజకీయం చేశాడు, వివేకానంద రెడ్డి గారి శవం పెట్టుకొని రాజకీయం చేశాడు. మరి మామూలుగా అనుకోకుండా గంజాయి కేసులో చనిపోయిన వారి మీద కూడా శవ రాజకీయాలు చేయడం అలవాటే. మరి ఈరోజు నీ కోసం, నీ అక్రమ ఆస్తుల కోసం, నీ దౌర్జన్యాల కోసం నువ్వు ఏమి చెప్పితే అది చేసిన పెద్ద దస్తగిరి
బలైపోయారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పరామర్శించలేదని కూడా నేను ఒక మహిళగా అడుగుతున్నా. ఒక బీసీ శాఖ మంత్రిగా, ఒక బీసీ మహిళగా, సాటి మహిళ ఈరోజు ఏ విధంగా బాధపడుతోందో మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి ఏం జవాబు చెప్తారు అన్న విషయం మీ వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరానికి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి వాడుకొని ఈరోజు మన బడుగు బడిహీన వర్గాలే బలైపోతున్నారన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మీరు ఒక త్రాచుపాము పడకిందున్నారు. ఖచ్చితంగా అవసరం అనుకుంటే అది గొడ్డలి పోటుగా మారుతుంది. మీరు అది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు బలైపోతున్నది మన బీసీలే. మరి ఈరోజు అన్ని విధాలుగా బీసీలు బలైపోతున్నారు. వైసీపీ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి మరి ఇప్పుడు కూడా మరి పెద్ద దస్తగిరి ఒక బీసీ, ఇలా బీసీల్ని ఏ విధంగా హతమారుస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు, బడా నాయకులు ఉన్నారు దీంట్లో. తాడేపల్లి బడే నాయకుల పేర్లు కూడా దగ్గరలో బయటకు వస్తాయి. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు దోచుకోవడం, దాచుకోవడం ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల్ని ఈరోజు ఏ గ్రీవెన్స్లో పోయినా కూడా మరి ఎక్కువగా సమస్యలు వస్తున్నది ఏదంటే మరి గత ప్రభుత్వంలో మరి వైసీపీ పార్టీ వాళ్ళు మరి దోచుకున్న ఆస్తుల గురించే వస్తున్నాయి. ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నాం. దస్తగిరి కేసు కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. ఇప్పటికే 11 మంది లోపలికి వెళ్ళారు. మరి నిత్యానందరెడ్డి గారి గురించి కూడా మరి ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో భాగస్తులు ఉన్నారో ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దస్తగిరి ఇంట్లో జప్తు చేస్తే సుమారుగా